జ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సమాసదులకు, సభ్యతలకు, గ్రామస్తులకు, అతిథులకు, పత్రికా పాత్రికేయులకు నా హృదయపూర్వక మనస్సు వాణిజ్యులు. పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో సద్గురుమూర్తి యొక్క సన్నిధానంలో ఆధ్యాత్మిక తత్వాన్ని పొంది తరింపచేస్తున్నటువంటి కాలాన్ని సద్వినియోగపరుచుకుని మన యొక్క దైనందిన జీవన విధానంలో మనకు ఎన్నో కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, తాపత్రయాలు ఉన్నాయి. ఇవన్నీ ఎలా తొలగించుకోవాలి, ఎలా పరిష్కరించుకోవాలి అనేటువంటి ప్రశ్న మనలో ఉత్పన్నం కాబడుతుంది. ఉదయం లేస్తున్నాం, రాత్రి నిద్రపోతున్నాం, అప్పటి వరకు మనకేంటి ఆ లేచిన సమయం దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు సంసార కష్టాలు లేదా మన యొక్క వ్యాపారం సంబంధించినటువంటి కష్టాలు, అనేక రకాలైనటువంటి సమస్యలు ఎన్నో ఉంటున్నాయి. మరి ఈ కష్టాలు, సమస్యలు, బాధలు ఎలా తీరుతాయి అని చెప్పి మనం ప్రతిరోజు మనసులో ప్రశ్నించుకుంటూ ఉంటాం. అంటే ఆ కష్టాలు, సమస్యలు, బాధలు తీరటానికే మనం ఏం చేస్తున్నాం, భగవంతుని యొక్క సన్నిధానంలో మనం ప్రార్థన చేసుకుంటున్నాం, పూజిస్తున్నాం, ధ్యానిస్తున్నాం. భగవంతుడు మనపై ఆ ఆశీస్సుల రూపంలో ఆ కృపను వ్యక్తపరిచి మనలో ఉండేటువంటి కష్టాలని, బాధల్ని తొలగిస్తారు. అంటే మనం ఉదయం లేవగానే భగవంతుని నమస్కరించుకొని మనసులో ధ్యానించుకొని, అంటే మనసులో ఆ ప్రార్థనలో భగవంతుని స్మరించుకోవడాలి. అప్పుడు మనకి ఆ భగవంతుని యొక్క లక్ష్యం మనపై ప్రసరింపబడుతుంది. తద్వారా మన యొక్క దినచర్యలో ఉండేటువంటి కష్టం, అది ఎంత పెద్ద కష్టమైనా అది చిన్న కష్టంగా మారి మన సమస్యల్ని పరిష్కారం కాబడేటువంటి అవకాశం. ఈ విధంగా మనం ప్రతిరోజు చేస్తున్నాం అనుకోండి, మనం ఏమవుతుంది, మన మనసు మన భగవంతుడు ఉన్నాడు, ఈ కష్టం తొలగిస్తాడు అనేటువంటి ఒక విశ్వాసం, ఒక నమ్మకం, ఒక భక్తి మనలో ఆ భక్తి ఆ భక్తి, విశ్వాసం కలగడానికి మనం ప్రతిరోజు ఈ విధంగా చేస్తూ ఉంటున్నాం. మరి ఆ సమస్యలు ఇంకా రాకుండా, ఆ సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోవాలనేటువంటి విధానం కూడా మనలో ఉంటుంది. ఇందువల్ల ఈరోజు మనం పూజిస్తున్నాం, భగవంతుడి కష్టాలు తీర్చడం లేదు, బాధలు తీర్చడం లేదు ఏంటి అని చెప్పి మళ్ళీ మనకి ప్రశ్న ఏర్పడుతూ ఉంటుంది. అంచేత మనం ఆ భగవంతుడు మనం పరీక్షిస్తున్నాడు అనుకోవాలి. ఆ కష్టం తీరకపోయినప్పుడు ఆ భగవంతుడు మనల్ని పరీక్షిస్తున్నాడు అని అనుకుని మనం ఆ భక్తిని, విశ్వాసాన్ని భగవంతుని యందు మనం మరింత ఎక్కువ ప్రదర్శించినట్లయితే ఆ భక్తి, విశ్వాసంలో ఉండేటువంటి శక్తి ఆ భగవంతుని యొక్క కృపచేత ఆశీస్సు రూపంలో మనకున్నటువంటి కష్టాలు, బాధలు తొలగింపబడతాయి. ఇక మనం ఆ కష్టాలు, బాధలు రాకుండా మన మనస్సుని ఒక స్థిరమైనటువంటి మార్గంలో నడపాలి అన్నట్లయితే మనం గ్రంథ పఠనం చేయాలి. ఇటువంటి గ్రంథ పఠనం, ఆధ్యాత్మిక పరమైనటువంటి గ్రంథాలు కొంతసేపు మనం చదువుకున్నట్లయితే ఆ ఆధ్యాత్మిక గ్రంథాల ద్వారా మనకు తాత్విక జ్ఞానం తెలియబడుతుంది. ఆ తాత్విక జ్ఞానం తెలియబడడం చేత మనలో ఈ పని ఎలా చేసుకోవాలి, సమస్య ఎలా పరిష్కరించుకోవాలి, ఏ విధంగా మనం నడుచుకోవాలి అనేటువంటి భగవంతుని యందు ఏ విధంగా మనం ఉండాలి అనేటువంటి విషయాలన్నీ ఆధ్యాత్మిక గ్రంథ పఠనం ద్వారా మనకు తెలియబడతాయి. ఆ విధంగా మన ఆధ్యాత్మిక గ్రంథ పఠనము, భగవంతుని యొక్క సన్నిధానంలో భక్తి, విశ్వాసంతో ప్రార్థించడం చేత మనలో ఆ యొక్క భగవంతుని యొక్క కృప ఆశీస్సు రూపంలో ప్రసరింపబడి మన యొక్క దినచర్య సుఖవంతం కాబడుతుంది. ఆరోగ్యమైనటువంటి వాతావరణంలో
మనం మనుగడ సాగించేటువంటి అవకాశం కలుగుతుంది. అదేవిధంగా మనం వ్యాపార నిమిత్తమో లేకపోతే వృత్తిరీత్యా మనకు ఉన్నటువంటి పనులు మనం చేస్తున్నప్పుడు కూడా ఎన్నో ఆటంకాలు ఏర్పడుతుంటాయి, అవరోధాలు ఏర్పడుతుంటాయి. మనం వ్యాపారానికి వెళ్తూ ఏదో సామాన్లు అమ్మాలని, అది మనకి పూర్తి కావడదు, అప్పుడు మనకు నష్టం వస్తుంది. ఆ నష్టం వచ్చేసరికి మనసు ఏమవుతుంది, కృంగిపోతుంది. ఈ డబ్బులు రాలేదు, ఈ రోజు ఎలా గడుస్తుంది అని చెప్పి మనం బాధ కలుగుతుంది. మరి ఆ విధమైనటువంటి బాధలు ఎన్నో మనకి నిత్యకృత్యం మన యొక్క దినచర్యలో జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మనం తొలగింప చేసుకోవాలి అన్నట్లయితే మన మనసుని భగవంతుని యందు అర్పించుకొని ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం యొక్క గ్రంథపఠనం ద్వారా మన మనస్సును స్థాయిపరచుకోగలిగినట్లయితే కష్టంలోనూ సుఖంలోనూ ఆనందంలోనూ కూడా ఆ భగవంతుని యొక్క ఆశీస్సుల యొక్క అన్నిటి యందు కూడా ఆనందాన్ని పొందేటువంటి అవకాశం కలుగుతుంది. అదేవిధంగా మన పిల్లలు పరీక్షలు రాస్తుంటారు. పరీక్షలకు ఎంతో కష్టపడి చదువుతారు. పరీక్షలు చదివిన తర్వాత పరీక్ష హాల్లోకి వెళ్ళిన తర్వాత టెన్షన్ అంటే ఒత్తిడి. ఆ ఒత్తిడి చేత ఏం చేస్తారు, ఆ పిల్లలు చదివిందంతా ఆ సమయంలో మర్చిపోయి ఆ పరీక్షలు సరిగా రాయలేక ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే ఆ ఒత్తిడిని తగ్గించాలి అన్నట్లయితే మనం ఏం చేయాలి, పిల్లలు మనం ఎంత శ్రద్ధగా ఇంటి దగ్గర చదువుతారో ఆ యొక్క చదివినటువంటి విషయం మనసులో అలా తగినంగా ఉండాలి అన్నట్లయితే మన పరీక్ష హాల్లోకి వెళ్ళగానే పిల్లలు స్వామి 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 అనుకుంటూ ఆ పరీక్ష ప్రారంభించినట్లయితే అప్పుడు మనకు ఆ ఒత్తిడి తగ్గిపోతే భగవంతుని యొక్క ఆశీస్సు చేత మనం ఆ పరీక్ష యొక్క ప్రశ్నలను సమాధానాల రూపంలో చక్కగా రాయొచ్చు. అంటే అక్కడ టెన్షన్ ఒత్తిడి అనేటువంటిది తొలగింపబడడం చేత మనం ఆ పరీక్షలు చక్కగా రాయగలుగుతాం. అదే మన కుటుంబంలో మన పిల్లలు, మన భార్యాభర్తలు మనంతా కలిసి ఉంటాం. మన యొక్క మాట్లాడుకునేటప్పుడు లేదా మన మధ్య చిన్న చిన్న విషయాల్లో భేదాభిప్రాయాలు వస్తాయి, కోపాలు వస్తాయి. ఆ కోపం వచ్చినప్పుడు ఒకరికి కోపం వచ్చినప్పుడు మరొకరు సహనంగా ఉన్నట్లయితే ఆ కోపాన్ని అక్కడికే తొలగించవచ్చు. ఇద్దరూ ఎవరికి వారు ఇద్దరు కూడా కోపాలతో ఉద్రేకం చెందినట్లయితే ఆ సంసారంలో కలహాలు ఏర్పడి చిన్నాభిన్నం కాబడి ఎంతో నష్టం జరుగుతుంది. అంటే ఆ కోపం క్షణికావేశంలో కలిగినటువంటి ఉద్రేకం వల్ల ఎంతో నష్టం జరుగుతుంది. అప్పుడు ఆ సమయంలో ఎవరైతే కోపంతో ఉన్నారో మరొకరు సహనంతో ఉన్నట్లయితే అక్కడ సమస్య పరిష్కారం కాబడుతుంది. భర్త కోపంగా ఉన్నారు, భార్య సహనంగా ఉండాలి. భార్య కోపంగా ఉన్నారు, భర్త సహనంగా ఉన్నట్లయితే అక్కడ కోపం యొక్క ఉద్రేకం వల్ల కలిగేటువంటి నష్టం ఏదీ జరగకుండా ఆ కుటుంబంలో చక్కని వాతావరణం ఏర్పడుతుంది. మరి ఆ విధంగా మనం చేసుకోగలిగినట్లయితే ఎన్నో సమస్యలు మనమే పరిష్కరించుకునేటువంటి అవకాశం కలుగుతుంది. మరి ఆ విధంగా ఈ సమస్యలన్నీ పరిష్కారం కాబడాలి అన్నట్లయితే మనం కుటుంబ సభ్యులందరూ మనం ఆ పూజా గదిలో ఆ భగవంతుని ధ్యానించి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు మనం పొందినట్లయితే మనందరిలో కూడా ఆ భగవంతుని యొక్క ఆశీస్సు యొక్క శక్తి మనలో ప్రసరింపబడడం చేత మన కుటుంబ సభ్యుల మధ్యన చక్కని ఆనందమైనటువంటి సంతోషమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఈ విధంగా మనము మన పిల్లలు ప్రతి ఒక్కరూ కూడా మన కుటుంబంలో ఆ యొక్క పూజా గదిలో స్వామి యొక్క ఆ కీర్తనలు, ఆ యొక్క స్వామి యొక్క ప్రార్థన మనం చేసుకోవడం ద్వారా మనలో ఈ దైవ చింతన ఏర్పడి ఆ దైవ చింతన చేత భౌతికమైనటువంటి చింతనలన్నీ తొలగించుకోవచ్చు. అంచేత మనం దైవ చింతన మనలో ఏర్పడాలి అన్నట్లయితే మనం ప్రతిరోజు మనం ఒక 20 నిమిషాల పాటు మనం ఆ పూజా గదిలో మన కుటుంబ సభ్యులతో ఆ ధ్యానంలో కూర్చున్నట్లయితే సమస్తమైనటువంటి విషయాలు తొలగించుకొని దైవ చింతన ద్వారా భౌతికమైనటువంటి సమస్యల్ని పరిష్కరింపచేసుకునేటువంటి అవకాశం కలుగుతుంది. అదేవిధంగా స్వామి మనకి మరొక కార్యక్రమాన్ని చేపట్టారు. నా మొక్క నా శ్వాస. మనం గాలి పీలుస్తున్నాం, విడిచిపెడుతున్నాం. గాలి లేకపోతే ఎలా ఉంటుంది పరిస్థితి? అందరూ ఆలోచించండి. ఇప్పుడే కొద్దిగా గాలి లేకపోయేసరికి మనకు ఎంతో ఇబ్బంది కలుగుతుంది. అదేవిధంగా ఆ శ్వాసకు సంబంధించినటువంటి గాలి కానీ మనకు స్తంభించిపోయినట్లయితే మన పరిస్థితి జీవం కోల్పోవడం జరుగుతుంది. మరి ఆ శ్వాస ఆ గాలి అనేటువంటి ఎక్కడి నుండి వస్తుంది? ఆ గాలిలో ఏముంది? ప్రాణవాయువు ఉంది. ఆ ప్రాణవాయువు ఎక్కడి నుంచి వస్తుంది? మొక్కల నుండి వస్తుంది. ఆ
ఆ మొక్కల నుండి వచ్చే ప్రాణవాయు ఆక్సిజన్ అనేటువంటిది మొక్కలు అవి ఆహారాన్ని తయారు చేసుకుని పదార్థాలని ఫలాన్ని ఇస్తూ మనకి మనం విడిచిపెట్టినటువంటి కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటి ఆ మలిన వాయువును స్వీకరించి అవి మనకి చక్కని ఫలాలు ఇస్తున్నాయి. అంటే మొక్కలు ఫలాలను ఇస్తూ మనకేమో ప్రాణవాయువు ఇస్తూ మనకి ఎంతో నిస్వార్థంగా మొక్కలు మనకు సేవ చేస్తున్నాయి. మనం ఏం చేస్తున్నాం, మొక్కల్ని తొలగించేస్తున్నాం. తొలగించేయడం చేత మొక్క యొక్క నీడ పోతుంది, ప్రాణవాయువు తరిగిపోతుంది, మళ్ళీ చల్లదనం ఉండదు. ఇవన్నీ కూడా మనకే నష్టాన్ని కలిగిస్తున్నాయి. అంచేత మనకి ఎన్నో అనారోగ్యాలు ఏర్పడడానికి కారణం మొక్కలు లేకపోవడం కోసం. మనం చూస్తున్నాం. మరి ఇప్పుడు చూడండి, వేసవకాలంలో ఉంది, శీతాకాలంలో వేసవకాలం యొక్క వాతావరణం అనుభవిస్తున్నాం. కారణం మనం మొక్కలు తొలగించేయడం చేత ఈ వాతావరణం అంతా మారిపోయింది. మరి పూర్వం ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితం మన వాతావరణం ఎలా ఉండేది? శీతాకాలం అనగానే శీతాకాలంలో చల్లగా ఉండేది. మరి ఇప్పుడు ఎలా ఉంది వాతావరణం? వేసవికాలంలా ఉంది వాతావరణం. మరి ఇదంతా ఎందుకు జరుగుతుంది? కారణం మనం 30 సంవత్సరాల నుండి మొక్కలు పెంచకపోవడం లేదా ఉన్నటువంటి మొక్కల్ని తొలగించేయటం వల్ల ఈ వాతావరణం అంతా వేడెక్కిపోయింది. ఈ వాతావరణం వేడెక్కడమే కాకుండా చల్లదనం లేదు మనకి. మళ్ళీ మనకి తుఫాన్లు వస్తున్నాయి, మళ్ళీ వాయుగుండాలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా వాతావరణం వేడెక్కిపోవడం వల్ల తుఫాన్లు, వాయుగుండాలు ఇవన్నీ అప్పుడు ఏం చేస్తున్నాయి? మన తీరం తాకి మనకు ఎంతో నష్టాన్ని కలిగిస్తున్నాయి. మరి ఇవన్నీ కూడా మనం చేసుకునేటువంటి తప్పులు మనకే శిక్ష అనుభవించేటువంటి పరిస్థితి ఏర్పడింది. మన రాబోయేటువంటి భవిష్యత్ తరాల వారికి కూడా ఎంతో ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది వాతావరణ కాలుష్యం వల్ల. అంచేత వాతావరణం కాలుష్యం కాకుండా, రోగాలు రాకుండా మనం నివారించాలి అన్నట్లయితే మనం ఏం చేయాలి అన్నట్లయితే స్వామి చేపట్టినటువంటి నా మొక్క నా శ్వాస అనేటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటండి. ఆ మొక్కకు మీ పేరు కానీ, మీ తల్లిదండ్రుల పేర్లు కానీ, మీరు విశ్వసించినటువంటి భగవంతుని యొక్క పేరు కానీ పెట్టుకొని ఆ మొక్కను పెంచి పోషించి పెద్ద చేసినట్లయితే ఆ మొక్కలో ఆ భగవంతుడిని దర్శించవచ్చు. మరి ఆ విధంగా మరి కార్తీక మాసం, మన కార్తీక మాసంలో ఏం చేస్తుంటాం? వనభోజనాలకు వెళ్తుంటాం. వనభోజనాలు ఎక్కడ చేస్తాం? చెట్టు నీడ కింద, చెట్ల కింద భోజనాలు చేస్తాం. ఆ చెట్టు నీడ కింద భోజనం చేయడం వల్ల ఎంతో చల్లగా ఆనందంగా అనిపిస్తుంది. మరి ఆ చెట్లే లేకపోతే ఎక్కడ భోజనం చేస్తాం? మనం చేయడానికి ఎండ, ఎక్కడ భోజనం చేయలేము. మరి అటువంటి చెట్లను నరికివేయడం చేస్తే ఈరోజు ఈ సమస్యలు వస్తున్నాయి. కాబట్టి కార్తీక మాసంలో మనం ప్రతి ఒక్కరూ ఒక్కొక్క మొక్కను స్వామి మనకు ఆజ్ఞాపించారు. ఆజ్ఞాపించినటువంటి విధంగా ఒక్కొక్క మొక్కను నాటి వాటికి స్వామి మొక్క అని మనం పేరు పెట్టుకొని స్వామి ఆజ్ఞాపించినటువంటి విషయం ఈ కార్తీక మాసంలో ఆచరించినట్లయితే ఆ భగవంతుని యొక్క కృపకు పాత్రలు కాబడేటువంటి అవకాశం ఉంది. అంతేనా భగవంతుడు ఇష్టపడేటువంటి కాలాన్ని మనం కూడా ఇష్టపడి ఆయన స్వామి ఆజ్ఞాపించినటువంటి నా మొక్క నా శ్వాస అనేటువంటి భాగంగా ఆ యొక్క మొక్కలు నాటేటువంటి కార్యక్రమంలో మనందరూ భాగస్వామి అయినట్లయితే మన ప్రాంతం అంతా కూడా తిరిగి 30 సంవత్సరాల క్రితం వాతావరణం ఎలా ఉండేదో అటువంటి వాతావరణం రాబోయే 2-3 సంవత్సరాల్లో అటువంటి వాతావరణం ఏర్పరుచుకుంటాం. తర్వాత మన తీవ్రమైన తుఫాన్లు, వాయుగుండాలు రాకుండా మన తీరాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకునేటువంటి అవకాశం కలుగుతుంది. మొక్కలు లేకపోవడం వల్లే తుఫాన్లు, ఈ వాయుగుండాలు అన్నీ కూడా మనకు ఎంతో నష్టాన్ని కలిగిస్తున్నాయి. అదే తీరం వెంబడి మనకి మొక్కలు ఉన్నాయనుకోండి, మనకి ఈ తుఫాన్లు, ఈ యొక్క వాయుగుండాలు కొంతవరకు వచ్చి వాటి యొక్క తీవ్రత తగ్గి అవి అక్కడ ఆగిపోవడం జరుగుతుంది. లేదా అవి దాని యొక్క డైరెక్షన్ని మార్చుకొని మరొక చోటుకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా మనం ప్రతి ఒక్కరూ ఈ రోజున మనం కార్తీక మాసంలో స్వామి సన్నిధానానికి వచ్చాం. మనం స్వామి ఆజ్ఞను పాటించాలి. అదే ఒక మొక్కను మనం కొనడమే తక్షణం కొని ఆ మంచి ఫలాలు ఇచ్చేటువంటి మొక్కను కొనండి. మన ఇంటికి వెళ్ళగానే ఆ మొక్కను నాటండి. అది స్వామి మొక్క అని పేరు పెట్టుకోండి. దాని సంవత్సరం పాటు మనం జాగ్రత్తగా పోషిస్తే కార్తీక మాసం వరకు మనకి చక్కని ఫలాలు వస్తాయి. మళ్ళీ ఇంకో 2-3 సంవత్సరాల తర్వాత మనం చూసినట్లయితే ఎన్నో ఫలాలు వస్తాయి. మనందరూ ఆ ఫలాలు తీసుకొచ్చి స్వామిని దర్శించుకుని ఆ ఫలాలు మళ్ళీ మనమే ప్రసాదం కింద తీసుకుని వెళ్ళగలిగినట్లయితే ఎంతో ఆనందం కలుగుతుంది. అలా చేసి చూడండి. ప్రతి ఒక్కరూ చేసి చూస్తే మనకే తెలుస్తుంది. 2-3 సంవత్సరాల తర్వాత మీరందరూ
ఒక చెట్టు కాసినటువంటి 4 ఫలాలు తెచ్చారనుకోండి, ఇంతమంది ఇన్ని వందల మంది ఫలాలు తెస్తే ఎన్ని వేలు ఫలాలు అవుతాయో అది తెలుస్తుంది. తర్వాత అవే మనం ప్రసాదంగా తీసుకుంటే మనము మన పిల్లలు ఎంతో ఆనందంగా ఆరోగ్యంగా ఎంతో చక్కగా జీవన విధానం గడిపేటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఇది ఒక విషయాన్ని స్వామి మనకు ఆజ్ఞాపించారు. ఈ విషయాన్ని మనం ఆచరించి మనం చూద్దాం అనుకున్నట్లయితే స్వామి యొక్క ఆశీస్సు మనకు తప్పనిసరిగా ఉంటుంది. ఆ స్వామి యొక్క ఆశీస్సే మన సమస్తమైనటువంటి బాధల్ని, కష్టాలని, సమస్యల్ని, తాపత్రయాన్ని అన్నింటినీ కూడా తొలగిస్తుంది. కాబట్టి పెద్దలుగా మనం అదేవిధంగా మన పిల్లలు కూడా మరి చదువుకుంటున్నారు. మరి ఆ పిల్లలు చదువుకునేటువంటి పిల్లలు కూడా వారి యొక్క తల్లిదండ్రులకు స్ఫూర్తిని కలిగించాలి. తల్లిదండ్రులతో పాటు వారు కూడా ఒక్కొక్క మొక్కను నాటితే మన భవిష్యత్తులో మనకి మొక్కే మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది అనేటువంటి అవకాశం వారిలో కూడా కలుగుతుంది. కాబట్టి పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి. అదేవిధంగా మన పిల్లలు ప్రతి ఒక్కరూ బడిలో ఉండాలి తప్ప ఇంట్లో ఉండి వేరు పనులు చేయటం అనేటువంటి జరగకూడదు. మన పిల్లలు చదువుకోవాలి. మన పిల్లలకి మంచి భవిష్యత్తు మనం కలుగజేయాలి తల్లిదండ్రులుగా. కాబట్టి మనందరి యొక్క బాధ్యత మనం ఈ యొక్క కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ స్వామి యొక్క ఆజ్ఞను పాటించి భగవత్ కృపకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జనా సుఖినో భవంతు. స్వామి